హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. తూర్పుగోదావరి జిల్లా అనపతి గ్రామం పాత ఊరిలోని శ్రీ భూదేవి సమేత జనార్దన స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఉత్తర ద్వారం ద్వారా దర్శనాన్ని ఏర్పాటు చేశారు. రండి మరి ఈ ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుందాం. ఈ వీడియోని చూస్తున్న వారందరూ కూడా లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ని మాత్రం మర్చిపోద్దండి. ఆ దేవుడి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? ఉత్తర ద్వారం ద్వారా ఎందుకు వెళ్ళాలి? దాని విశిష్టత ఏమిటి అనేది ఈ పంతులు గారి మాటల ద్వారా విందాం. యస్యద్వరదవక్త్రాద్యా పారిషద్యా పరస్యతం విఘ్నాన్యగ్నంతి సతతం విశ్వక్షరణం తమాశ్రయే. శ్రీభూషమేత శ్రీ జనార్దన స్వామినే నమః. ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి మహాపర్వదినం. దీన్ని మనం ముక్కోటి ఏకాదశిగా మనం పిలుస్తూ ఉంటాం. ఈరోజు ముక్కోటి దేవతలు వైకుంఠంలో శ్రీమన్నారాయణని ఉత్తర ద్వారం ద్వారా వచ్చి దర్శనం చేసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క మనోభీష్టాలు నెరవేరినట్లుగా అప్పటి నుంచి కూడా మనకి ఈ ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుందని చెప్పి కలియుగంలో ఉండేటువంటి మానవుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అలాగే ఈ ముక్కోటి నాడు దేవతలందరూ కూడా అందుబాటులో ఉంటారని మనకి శాస్త్రం చెబుతోంది. అందుచేత ఈ ఏకాదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. మరి ఈరోజు అనపర్తి గ్రామంలో అతి పురాతనమైనటువంటి శ్రీభూ సమేత శ్రీ జనార్దన స్వామి వారి యొక్క ఆలయంలో ఉదయం 3 గంటల నుంచి మరి విశేషమైన భక్తులు విశేషంగా వచ్చి స్వామివారి యొక్క దివ్యాశీస్సులు పొందుతూ మరి అతి పురాతనమైన ఆలయంలో విశేషమైన అర్చనా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వైకాంత సాగం ప్రకారం. అదేవిధంగా ఈరోజు మరి విశేషంగా భక్తులు వచ్చారు. వారందరికీ కూడా స్వామివారికి దివ్యాశీస్సులు అందాలని చెప్పి ఆశిస్తూ తెలియజేస్తున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.